రాష్ట్ర ప్రభుత్వం పేదలను మోసం చేస్తుంది. అలాగే ఎవరైతే కనుక పేదలు వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఆశయాలను వమ్ము చేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? అసలు పీపీపీలతోటి మెడికల్ కాలేజీలు నిర్మిస్తే కనుక వైద్యం విద్య రెండు ఉచితంగా ఉండదు అనేది ఆయన చేసే ప్రచారంలో వాస్తవం ఎంత అనుకోవచ్చు అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల ఆశలు వమ్ము చేయటం, ప్రజల ఆశల ఆవిరి చేయటం అనే దాని గురించి ఆయన మాట్లాడట్లా. ఆయన ఆశలు వమ్ము అయిపోతాయి, ఆయన కమిషన్లు ఆగిపోతే నెక్స్ట్ వీటి మీద ఎవరో గవర్నమెంట్ నుంచో ఎవరో టెండర్లు పెడతారు. వాళ్ళ దగ్గర నుంచి చేయి జారిపోతే ఎక్కడ నా డబ్బులు పోతాయి అని ఆలోచిస్తాడు తప్పితే ఆయన ప్రజల గురించి ఏనాడు ఆలోచించిన దాఖలాలు లేవు. ప్రజల గురించి ఏ రోజు ఆలోచించాడు కూడా. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఆ మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం ఉందా లేదా? లేదు. లేకుండా వాటిని మెడికల్ కాలేజీలకి ఎట్లా పెడతారు? ఎవడెవడో యూట్యూబ్లో వాగుతూ ఉంటాడు తెలియని వాళ్ళందరూ. మన ఆయన అదే మన అయ్యన్న పాత్ర వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం జీవో కల్పించి దీనికొక మెడికల్ కాలేజ్ అని చెప్పేసి పెట్టుకున్నారు తప్పితే మెడికల్ కాలేజ్కి ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి? మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అందులో ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అందులో ఒక హాస్పిటల్ ఉండాలి, వాళ్ళకి ఒక ఆడిటోరియం ఉండాలి, అందులో ఒక ల్యాబ్స్ ఉండాలి, అందులోకి వచ్చే వాళ్ళు దేని మీద అయితే పరీక్షలు చేసుకోవాలి. ఇప్పుడు సర్జన్ ఉన్నాడు, సర్జన్ దేని మీద అయితే చేసుకోవాలి, బాడీస్ కావాలి, వాటికి అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రైవేట్ కాలేజ్ కొనుక్కుంటారా? అంటే ఆ కొనుక్కునే బాడీలు కూడా కొన్ని కోట్లు పెట్టి స్కామ్ చేయాలని చెప్పి ఏమన్నా ఆయన ఆలోచిస్తున్నారు. అది కూడా ఉండొచ్చు బహుశా ఆయన అట్లాంటి మెంటాలిటీ కలవాడే కాబట్టి దాని గురించి చూస్తున్నారా? ఏ ప్రభుత్వ కాలేజ్ చూసినా, ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చూసినా అందరూ వెళ్ళి ఫోటో ఇది కనిపించలేదా అని అంటున్నారులే కానీ ఒక్క కాలేజ్ అన్నా పూర్తి చేశారా? పూర్తి అయి ఉండిద్దే ఇలా ఉండిద్ది అని చెప్పి ఒక ఫోటో చూపించాడు మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. పూర్తి అయితే అలా ఉండిద్ది, అదంతా కూడా ఒక గ్రాఫిక్స్ అన్నమాట. ఇప్పుడు పోయినసారి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే బురద జల్లారో ఆ బురద జల్లిన బురద వీళ్ళు నిజంగా చేసి చూపించారు. ఏది కింద నుంచి కనీసం అసలు కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ వేయట్లేదు. మళ్ళీ ఇంకొక ఆమె ఏమో 10 బిల్డింగ్లు కడితే ఒక బిల్డింగ్లో ఏదో పిల్లర్లు పైదాకేస్తే ఇది ఎందుకు చూపించలేదు అని చెప్పి మొన్న ఆమె అడుగుతుంది. అక్కడ అనిత గారి కాన్స్టిట్యున్సీ ఆమె అసలు ఎట్టిపోతుంది మన రాష్ట్రం? అక్కడ అందరికీ తెలుస్తుంది. ఇంకా వాళ్ళు జనాలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఇంకా మూడో విషయం ఏంటంటే ఈ కాలేజెస్ అనే పీపీపీ కిందకి తీసుకొస్తే మన రాష్ట్రంలో దానికి పెట్టాల్సిన బడ్జెట్ తగ్గిద్ది. ఇప్పటికే మన అన్న చేసిన పరిపాలనలో రాష్ట్రం సంకనాగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా కనుక మన చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజెస్ని కొనసాగించి ప్రభుత్వ డబ్బుతో అన్నీ చేస్తే ఇంకా దిగజారిపోయింది. వాటికి పెట్టే డబ్బులు లేవనే ఉద్దేశంతో పీపీపీ కిందకి తెచ్చి ఆ పీపీపీ దాని కింద ఏం చేస్తారంటే ఏ కాలేజెస్ అయితే ఆ మెడికల్ కాలేజ్కి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాటంతవరకే ముందుకు తీసుకెళ్తారు. పనికిరాని ఎన్ని కడితే ఏం ప్రయోజనం చెప్పండి? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే కనుక నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక ట్వీట్ అయితే కనుక సంచలనం కలిగిస్తుంది. యువత ఉచితాలు కోరుకోవట్లేదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోరుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. అసలు ఎలా చూడాలంటారు ఆ ట్వీట్ని? అది ఖచ్చితంగా అందరికీ తెలిసిన వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఈ ఉచిత పథకాలు ఫ్రీబీస్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే లాస్ట్ గవర్నమెంట్లో ప్రజలు అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ అలవాటుని ఒక్కసారిగా మనం ఆపేస్తే అందరూ ఇబ్బంది పడతారు ఏదైనా సరే. అట్లా అది కాకుండా నిజంగానే నెక్స్ట్ అప్కమింగ్ యువత ఏం కోరుకుంటున్నారు నిజంగా అంటే ఉచిత విద్య కోరుకుంటున్నారు, మొదటగా ఉచిత వైద్యం కోరుకుంటున్నారు, ఎక్కువ జాబ్స్. నేను చదువుకొని బయటకు వచ్చిన తర్వాత నాకు వెంటనే నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకొని నెలకు ఒక 50,000 నేను సంపాదించుకోగలనా లేదా అని ఈ మూడే కోరుకుంటున్నారు యువత. 40 ఏళ్ళ కంటే తక్కువ యువత కోరుకుంటున్న దాని గురించి చెప్తున్నాను. ఈ 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఏంటంటే కొంచెం మన జనరేషన్ గ్యాప్ కావచ్చు, లేదంటే జనరేషన్ ఉన్న ఐడియాలజీ కావచ్చు, వీటిల్లో కొంచెం ఎక్కడ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారో లేదా 15 సంవత్సరాలకు ఒకసారో ఏదైతే కావాలో, ఏ టెక్నాలజీస్ మారాలో లేదా ఎట్లాంటి అప్గ్రేడేషన్ జరగాలో ఇవన్నీ జరుగుతూనే ఉండి అట్లా నిదానంగా ఒక్కొక్కటి మారుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్లో 100% వాస్తవం ఉంది. అది కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాకపోతే చెప్పాను కదా, లాస్ట్ గవర్నమెంట్ లేదా లాస్ట్ పరిపాలనలో అన్నీ కలుపుకొని మనం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కూడా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక
పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ని రెండు రకాలుగా అయితే కనుక అక్కడ ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఉచిత పథకాలు ఏ అయితే ఉన్నాయో ప్రజలకు అందుతున్నాయో వాటిని రద్దు చేయడానికి కుటుంబ ప్రభుత్వం కుట్ర చేయబోతుంది మళ్ళీ అంటూ ఒక ప్రచారాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు కూటమి ప్రభుత్వం ఉన్న అజెండానే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనే కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలనకి రెండు డిఫరెంట్ వేస్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎట్లాంటి ఇది లేకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఆయనలో ఉన్న గొప్పతనం అదే. ఒక కామన్ మ్యాన్ రాజకీయాల్లో ఎలా ఉంటే ఎట్లా ఉంటారో అట్లాగా ఉంటుంది ఆయన బిహేవియర్ అంతా. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక ఇంట్లో ఒక తండ్రిలాగా, పవన్ కళ్యాణ్ గారు కొడుకులాగా ఆలోచిస్తే ఉద్వేగంగా, చంద్రబాబు నాయుడు గారు తండ్రిలాగా ఆలోచిస్తాడు. అయితే ఈయన ఆలోచన ఏంటంటే అందరూ ఇప్పుడు మన కుటుంబంలో మన ఇండ్లు జరగాలి, అన్నీ జరగాలి కాబట్టి అన్నీ ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఏంటంటే మనకి రాబోయే తరాల గురించి మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మనం అప్కమింగ్ జనరేషన్లో మన ఫ్యామిలీ ఎలా డెవలప్ అవ్వాలి, ఎట్లా వస్తే బాగుంటుంది అనే ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని మభ్య పెట్టినా, ఏం చేసినా వైసీపీ ఎవరికి ఏమీ చేయలేదు. ఇంకొక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి భాషలోనే చెప్పాలంటే ఇంటర్కి కూడా పేకలేరు. సరే, ఇదంతా ఒకెత్తు అనుకుందాం. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తలు, నిన్న నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు సిఫీ భవనానికి. మెటా ఏదైతే కనుక సీ వాటర్ కేబుల్ ప్రాజెక్ట్ ఏదైతే చేస్తుందో దానికి ల్యాండింగ్ స్టేషన్గా వైజాగ్ని ఎంచుకోవటం, దాన్ని ఏదైతే లింకప్ చేసేది ఉందో సిఫీ అనే ప్రాజెక్టు, దానికి నిన్న శంకుస్థాపన చేయటం, అలాగే లక్షల కోట్ల పెట్టుబడుల గూగుల్ కానీ కాగ్నిజెంట్ కానీ ఇలాంటి వాటిలో డేటా సెంటర్లన్నీ వైజాగ్గా ఏర్పాటు చేయటం ఎలా చూడాలంటారు? ఇది అసలు యువతకి తర్వాత టెక్నాలజీ రంగానికి ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అంటారు? యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు చెప్పండి. నిన్న సిఫా వాళ్ళు చేసిన శంకుస్థాపన ఏదైతే ఉందో ఆ సిఫా వైజాగ్లో పెట్టడానికి కారణం ఏంటంటే డేటా సెంటర్. మీరు చూడండి ఒకసారి, డేటా సెంటర్ ఎక్కడ పెట్టినా సరే సముద్ర పరిసర ప్రాంతాల్లో పెడతారు. మన దాంట్లో 3 డేటా సెంటర్లు ఉన్నాయి. ఒకటి చెన్నై, 2 ముంబై, 3 మన వైజాగ్లో పెట్టబోతున్నారు. ఇవేంటంటే డేటా సెంటర్స్ ఎక్కడన్నా ఎప్పుడైనా సరే డేటా సెంటర్ అనేది ఒక చిన్న ఒక మెమరీ కార్డ్ లాగా ఉండదు, అది ఒక ఊరులా ఉంటుంది. ఇప్పుడు మన డేటా సెంటర్ కడుతున్నామంటే అది ఒక మన గుంటూరు అంత పెద్దగా కడతారు. అయితే దాని డిస్మాంట్లింగ్ కానీ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అది సముద్రానికి దగ్గరగా ఉన్న లేదా రేడియేషన్స్, ఇప్పుడు డేటా సెంటర్లో రేడియేషన్స్ ఎక్కువగా ఉంటాయి, సముద్ర గాలులు, ఆ ఉప్పు నీటి గాలులు ఆ రేడియేషన్స్ని కొంత తగ్గించడానికి ప్రభావం చూపిస్తాయి. అందుకని చెప్పి ఎక్కడైనా సరే డేటా సెంటర్స్ని సముద్ర పరిసర ప్రాంతాల్లో పెడతారు. అది పెట్టడం అనేది చాలా గొప్ప విషయం, అసలు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఉపయోగపడింది యువతకి, ఎలా ఉపయోగపడింది అంటారు? ఇది అసలు ఇప్పుడు 87,000 కోట్లు పెట్టుబడి పెడితే 200 ఉద్యోగాలే కల్పిస్తున్నారంటూ మళ్ళీ ఇంకో ప్రచారం తీసుకొచ్చారు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు 87,000 కోట్లు కాదు, 87,000 లక్షల కోట్లు ఒక్క ఉద్యోగం కోసమైనా ఖర్చు పెట్టవచ్చు. నేను మీకు వచ్చిన ఉదాహరణ చెప్తా. జపాన్లో మొన్నటిదాకా ఒకే ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళేది, అది ఆ ఊరి పేరు నాకు ఐడియా లేదు. ఆ లైన్లో అసలు తిరిగే మనుషులే ఉండరు. ఆ ఒక్క అమ్మాయి కోసం ఒక ట్రైన్ని 6 సంవత్సరాలు తిప్పారు. అది ఇప్పుడు ఆ ఒక్క అమ్మాయి కోసం నేను ట్రైన్ ఆపేస్తాను గవర్నమెంట్ చేస్తే ఆ అమ్మాయి రేపు కలెక్టర్ అయిద్దో, సీఎం అయిద్దో, లేదా పిఎం అయిద్దో దేశానికి ఎవరైనా చెప్పగలరా? 200 ఉద్యోగాలు అని హీనంగా ఎలా మాట్లాడతారు? 200 ఉద్యోగాలు కాదు, 200 ఉద్యోగాలు, 200 కుటుంబాలు, 200 అప్కమింగ్ వాళ్ళ పిల్లలు. అంటే నేను జనరల్గా చెప్తాను, 200 అయితే కాదు, 2 లక్షలు అవ్వచ్చు, అయ్యి ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారం 200 అని చీప్గా ఎలా చెప్తారు మీరు? 200 కుటుంబాలు అని చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు ఈ డేటా సెంటర్ల వల్ల యువతకి ఉపయోగం ఉందంట లేదా, లేదంటే దీనివల్ల టెక్నాలజీలో ఎలాంటి మార్పు రాబోతుందంటారు ఈ డేటా సెంటర్ల వల్ల? డేటా సెంటర్ల వల్ల యువతకి 100కి 1000% ఉపయోగాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అంటే ఆ డేటా సెంటర్ ఏదైనా సరే, ఇప్పుడు అమెజాన్ ఉంది, డేటా సెంటర్ ప్రొవైడ్ చేసి చెప్తున్నాను. గూగుల్ డేటా సెంటర్ ప్రొవైడ్ చేస్తుంది, అమెజాన్ డేటా సెంటర్ ప్రొవైడ్ చేస్తుంది, మళ్ళీ ఇంకో కంపెనీ ఏదో 3 కంపెనీలు మొత్తం డేటా సెంటర్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ 3 కంపెనీలు కూడా ఎట్లా ప్రొవైడ్ చేస్తాయి అంటే కేబుల్ బేస్డ్గా ఒకటి, క్లౌడ్ బేస్డ్గా ఒకటి, మళ్ళీ 2 హైబ్రిడ్గా ఒకటి, 3 ప్రొవైడ్ చేస్తాయి. అమెజాన్ ఏది ఉందో క్లౌడ్ పూర్తిగా. వీటికి కూడా మన సముద్ర మార్గంగానే లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకుంటాం వల్ల ఏమైందంటే ప్రపంచం మొత్తంలో ఇంటర్నెట్
అతి తక్కువగా మన ఇండియాకి ఎందుకు దొరుకుతుందంటే జియో అనే కంపెనీ ఏం చేసిందంటే గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు సముద్ర గర్భం నుంచి లైన్లు వేస్తూనే ఉన్నారు. లైన్లు వేసి మన ఇండియాకి అది ఆ యాక్సిస్ డైరెక్ట్గా తెచ్చారు. ఇంతకుముందు మనం ఎలా వాడుకునే వాళ్ళం, త్రూ శాటిలైట్ వాడుకునే వాళ్ళం. పక్కన ఉన్న కంట్రీస్, యూరోప్ కంట్రీ నుంచో, లండన్ నుంచో, లేదా జపాన్ నుంచో, ఆస్ట్రేలియా నుంచో మనం త్రూ శాటిలైట్ అది తెచ్చుకొని వాడుకునే వాళ్ళం. కాబట్టి చాలా ఎక్కువగా ఉండేవి మన రేట్లు అనేవి. మన జియో వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఇంటర్నెట్ ఇది ఉందో, యూఎస్ నుంచి కావచ్చు లేదా యూరోప్ నుంచి కావచ్చు, డైరెక్ట్గా సముద్ర మార్గం నుంచి లైన్లు వేసేసి ఆ లైన్ల నుంచి డైరెక్ట్గా మనకి ఇచ్చారు. కాబట్టి ఈరోజు చాలా చీప్గా మనకి ఇంటర్నెట్ దొరుకుతుంది. అట్లాగే మన వైజాగ్లోనే డైరెక్ట్గా వేసుకొని కేబుల్స్ వేసుకొని దానికి తేవటం వల్ల ఇప్పుడు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 1 జీబీకి ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి గంటకి, రేపు మన 1 జీబీ రూపాయికే దొరుకుతుంది గంటకి. చాలా ఉంటుంది. యువతకు ఉపయోగం ఏంటంటారు? యువతకు ఉపయోగం ఏంటంటే డేటా సెంటర్ దగ్గరలో ఉన్నప్పుడు, మన ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్కి చీప్గా దొరుకుతున్నప్పుడు కంపెనీస్ కూడా, చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ కూడా దానికే అక్కడ మళ్ళీ శంకుస్థాపన జరగడం కానీ అన్నీ వస్తాయి. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రానికి ఇంకా సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ ఉండడం వల్ల ఇంకా మన రాష్ట్రానికి వస్తూ ఉంటాయి కంపెనీస్ పెరగడం వల్ల ఆ చుట్టుపక్కలంతా బిజినెస్ పెరిగిద్ది, యువతకి ఉద్యోగాలు పెరుగుతాయి. ఈ రోజున హైదరాబాద్లో 4 లక్షల మంది యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 4 లక్షల నుంచి 5 లక్షల మంది చేస్తున్నారంటే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి మన సాఫ్ట్వేర్కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆ డేటా సెంటర్స్ రావడం వల్ల ఖచ్చితంగా మన యువతకి 4 లక్షల నుంచి 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంతకంటే ఎక్కువగా మన స్టార్టప్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి కదా.